మనతో పాటు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి కవిత డైరెక్ట్ ఈసారి కేసీఆర్ అటాక్గా కొన్ని కామెంట్స్ చేస్తుంది, ఏం చెప్తారు మరి? ఈరోజు మేము మంచి బ్రహ్మాండమైన ప్లీనరీ పెట్టుకున్నాం, అనేక విషయాలు మేము మాట్లాడుకున్నాం. ఈ కవిత అనేట ఆమె చర్చ మేము ఎక్కడ పెట్టలే. ఆమె కేసీఆర్ గారి కూతురుగా అలా మాట్లాడడం అనేది యావత్ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోవడాలి, అసహించుకుంటున్నారు. ఒక కూతురుగా ఒక మహిళగా ఎంత అప్రతిష్ట పాలు కావాలో ఆమె అప్రతిష్ట పాలు అయింది. ఆమె అక్కసంత కూడా వెళ్ళగక్కింది. ఒక కూతురుగా తండ్రి మీద వ్యాఖ్యలు చేయడం అనేది తెలంగాణ సమాజం జీర్ణించుకోలేదు. అందుటి కేసీఆర్ గారి కోసం ప్రాణాలు ఇవ్వగలిగే లక్షలాది మంది ప్రజలున్న ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద కన్న కూతురు అట్లా మాట్లాడడం అనేది ఎంత తరిమి చీకొట్టే రోజులు భవిష్యత్తులో ఉంటే మీరే చూస్తారు. డ్యామేజ్ కాదా? సొంత కూతురు ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది, చాలా వరకు మరమనిషి అన్నది. ఒకప్పుడు కేసీఆర్ వేరు, ఇప్పుడు వేరు. కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు ఉన్నాయి, కేసీఆర్ని బయటికి రానివ్వట్లేదు. గతంలో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే కేసీఆర్ బయటకు వచ్చి పరామర్శించేవాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ విధ్వంస పాలనపై బయటికి రావట్లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఏం సేన, రేవంత్ రాష్ట్ర సేన లాగా ఉన్నాయి ఆమె మాటలు. రేవంత్ రాష్ట్ర సేన అనేది ఏర్పడింది, ఆ రేవంత్ రాష్ట్ర సేన అధ్యక్షురాలుగా మాట్లాడినట్టున్నది, అంతే తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఆమె మాట్లాడిన దానికి ఏం తేడా ఉందండి? ఎవరికి ఉత్తమిచ్చేదండి? కేసీఆర్ గారిని అట్లా ఎవరైనా భావిస్తారా? యావత్ తెలంగాణ చూడండి, అంత బలంగా ఉన్నదాని అయితే టీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నాం? అసోసియేషన్ అని చిన్న పెట్టుకొని ఇంకో పార్టీ పెట్టుకోవాలి. కేసీఆర్ గారి కూతురుగానే నీకు ఈ వెలుగు, ఈ పరిచయం, మళ్ళీ కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఎందుకు? నీ జాగృతో బొరుతో ఏదో ఒకటి ఉంది కదా, అది పెట్టుకొని నడుపుకోరాదు. దాంతో నీ బేలతనం తెలుస్తున్నది. ఇది ఖచ్చితంగా ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేసిందో యావత్ తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మీ తొలి వెలుగు గ్రామీణ స్థాయికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడైనా లోగో పెట్టి అడగండి, ఇవాళ ఎంతగా చీకొడుతుర్రో. నేను టీఆర్ఎస్ అని పెట్టుకోగానే బీఆర్ఎస్ వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిజంగా మీ మైండ్ బ్లాక్ అయిందా? టీఆర్ఎస్ అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఏమన్నా? ఇక ఇంతకంటే దిగజాడు చిల్లర మాటలు మరొకట్లేవు. కేసీఆర్ గారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అండి. కేసీఆర్ గారు ఈజ్ ద పార్టీ. టీఆర్ఎస్ అనేది ముచ్చటైంది, బీఆర్ఎస్ అనేది ముచ్చటైంది. వేర్ ద విత్ కేసీఆర్. కేసీఆర్ గారు ఒక మహాశక్తి, ఆయన మహానాయకుడు, ఆయనే పార్టీ, ఆయన రూపమే పార్టీ, ఆయన రూపమే పార్టీ అండి. కేసీఆర్ గారు ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ తప్ప ఇట్లా ఊరికనే చెప్తే ఇట్లా వాడుకుంటే కేసీఆర్ గారి తిడుతూ కేసీఆర్ గారి కూతురు రాజకీయ లబ్ధి పొందుతుందని ఆమె భ్రమల్లో ఉంటే ఆ భ్రమలు ఎంతటి కళ్ళలో భవిష్యత్తులో తెలుస్తాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్గా పార్టీ మార్చుకున్నారో అప్పుడే తెలంగాణకు సంబంధించి ఆత్మ కోల్పోయింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నేను టీఆర్ఎస్ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి అని అడుగుతుంది. నిజంగా టీఆర్ఎస్ పార్టీ కనుక పెట్టుకుంటే మీకు ఏంటి నష్టం ఏంటి? అసలు మాకు అస్సలు నష్టం లేదు. టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం నష్టం అని ఎవరన్నా అన్నారా? మా పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? సురేష్ గారు ఎవరు మాట్లాడలే. ఆమె 100 పార్టీలు పెట్టుకుని దాని 5 పార్టీలు పెట్టుకుని ఏమైనా పెట్టుకొని మాకు సంబంధం లేదు, పెట్టుకోమనండి. మా బీఆర్ఎస్ పార్టీని అంటే, మా కేసీఆర్ గారిని అంటే నీ అంతు కూడా తెలుస్తాం. ఇక భవిష్యత్తులో నీ అంతు కూడా తెలుస్తాం, రాసి పెట్టుకో. ఇక నువ్వు పార్టీ కదా, ఇప్పుడు కేసీఆర్ కూతురు గారు చూడం, నువ్వు ఒక పార్టీ నాయకురాలుగా చూస్తాం. కేసీఆర్ గారిని అంటే ఎవరిని ఎట్లా బొందబెట్టాలో అట్లా బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటి నుంచి నేను అక్కను కాదు, తెలంగాణ ప్రజలకు అమ్మలాగా వ్యవహరిస్తా. గతంలో జరిగిన తప్పులకు సంబంధించి సారీ కూడా చెప్పింది. ఎందుకు ఆ కుటుంబంలో ఒక సభ్యురాలుగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక సభ్యురాలుగా ఇన్ని రోజులు ఉన్నందుకు కూడా సిగ్గుపడుతున్నాను కూడా కొన్ని కామెంట్స్ చేసింది. మరి 20 ఏళ్ళ నుంచి ఆమె పార్టీలో ఉంది, నాయకురాలుగా ఉంది. బ్రహ్మరథం పట్టినాం, కేసీఆర్ గారు కూతురుగా పట్టినాం. ఈమె అమ్మాయి ఎక్కడ భోజనం పెట్టిందండి? సురేష్ గారు అమ్మ దగ్గర భోజనం తిన్నోళ్ళు, అమ్మ కమ్మని భోజనం తిన్నోళ్ళు ఎక్కడన్నా రాష్ట్రంలో మరి చూయించండి. అమ్మతనం ఇవాళ నీకు నీ పీఠాలు కదిలినాక నువ్వు రోడ్డు మీద పడ్డాక అమ్మ గుర్తొచ్చిందా? ఇట్లా కాదండి. అమ్మ గుణం ఇట్లుండదండి. అమ్మ కన్న తండ్రిని ఇట్లా ఉసురు పోసుకునే మాటలు, కుటుంబాన్ని ఇట్లా ఉసురు పోసుకునే మాటలు, సొంత సోదరుని ఇట్లా కుటుంబం పైన ఏడ్చే
తల్లి కాదండి, అమ్మ కూడా కాదు. అమ్మ అనే పదానికి అగౌరవాన్ని తెచ్చిన మనిషి ఆమె. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కొంచెం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడేమో కవిత టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంది. మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందా? ఎట్లా ఉండదు? ఈ కన్ఫ్యూజన్ ఏంటి? తెలంగాణ ప్రజలకు సంబంధించి చాలా లేదు సురేష్ గారు, కన్ఫ్యూజన్ మీరు చేస్తారు. మీకున్నదేమో కన్ఫ్యూజన్. బీఆర్ఎస్ టీఆర్ఎస్ మా కేసీఆర్ గారు ఉన్నదే పార్టీ. మా కేసీఆర్ గారు ఎక్కడ ఉంటే అదే పార్టీ. మీ పార్టీ అని ఎవరు అంటారండి మమ్మల్ని? కేసీఆర్ గారు పార్టీ కేసీఆర్ రావాలంటారు. బీఆర్ఎస్ రావాలని అంటారా? మీరు ఏ టీవీలన్నా చూడండి, ఏ లోకల్లోనూ పెట్టి కేసీఆర్ గారు రావాలంటారా, బీఆర్ఎస్ రావాలంటారా? కేసీఆర్ గారండి. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అనేది అవతరించింది. ఆయనే మహాత్ముడు, ఆయనే నేత, ఆయనే నాయకత్వంలోనే నడుస్తుంది ఈ రాష్ట్రం. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మీరు ఇక్కడ మీటింగ్ చేస్తున్నప్పుడే రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్ చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి గతమే ఉంది కానీ భవిష్యత్తు లేదు అంటున్నారు. నిజంగా మరి మీ అందరికీ భవిష్యత్తు లేదా? బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్తారు మరి? సురేష్ గారు, ఎన్ని మాటలు విన్నామండి? 2001 నుంచి 14 వరకు ఎన్ని విన్నామండి? ఎన్ని విన్నాం? ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టిండ్రు? ఎంతమంది తెలంగాణ పేరుతోటి టీఆర్ఎస్ వచ్చేలాగా, రకరకాల టీఎస్ఎస్ వచ్చేలాగా ఎన్ని రకాల పదాలతోటి పార్టీలు పెట్టినండి. కేసీఆర్ గారి మీద ఏడవడం, కేసీఆర్ గారి మీద దాడులు చేయడం, కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా పార్టీలు పెట్టడం, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీల నుంచి వెళ్ళిపోవడం ఎన్నో చూసినాం. అవి చూసినాం, రాష్ట్రం తెచ్చినాం. 10 ఏళ్ళలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని కూడా చేసి చూపించాం. ఈ 2.5 ఏళ్లలో యావత్ తెలంగాణ ప్రజలు ఏమంటున్నారో కూడా ఇవాళ మీ సోషల్ మీడియా టీవీల ద్వారా, మీ టీవీల ద్వారా కూడా అనేక చోట్ల మేము మీ తొలివేలు కూడా నేను చాలాసార్లు చూశాను. కేసీఆర్ గారు రావాలి, మీరు కూడా చాలా ఊర్లలో అడుగుతున్నారు. మీ టీవీలలో కూడా చెప్తుంటే నేను బాగా కేసీఆర్ గారిని నిందించిన తొలి వెలుగు టీవీలో ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు రావాలంటుంటే నేను వింటున్నా. ఇది కదా మార్పు, ఇది కదా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని ఇలా ప్రజలు తల్లడిల్లేది. కేసీఆర్ గారు పోతారని ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ చిల్లర వ్యక్తి రోజులు చెల్లిపోయినాయి. మా రోజులు రాబోతున్నాయి. మా నిర్మాణం ఎట్లుంటుంది అనేది ఇక మీరు త్వరలోనే చూస్తారు. మా తడాకేందో కూడా చూపిస్తాం. కేసీఆర్ రావాలని కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతారు. మరి నిజంగా ఉందా? ఓన్లీ కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటారు, లేకపోతే తెలంగాణ మొత్తం కోరుకుంటుందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు వేరు కాదండి. ప్రజల్లో నుంచి అనేక వర్గాల నుంచి పుట్టుకొచ్చి ఉద్యమకారులుగా తయారై పార్టీ నేతలుగా రూపొందించిన వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉన్నవారు మా పార్టీ క్యాడర్ లీడర్. తెలంగాణ ప్రజలు వేరనేది కాదు. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలకు అభిప్రాయాలకి పుట్టిన వాళ్ళమండి మేము. ఓ కాంగ్రెస్ కుటుంబం నుంచి విభిన్న రాజకీయ పార్టీలు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్న వృత్తుల నుంచి రకరకాల విధానాలతో ఉద్యమాల్లో పాల్గొని ఎదిగిన నేతల పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ ద్రోహులకు కూడా అందరం ఎక్కిచ్చారు కేసీఆర్, ఉద్యమకారులకు మర్చిపోయింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మీరు కూడా ఫస్ట్ నుంచి కేసీఆర్తో ట్రావెల్ చేస్తున్నారు, మీరు ఒక ఉద్యమకారుడు. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? కేసీఆర్ ఉద్యమకారులను మర్చిపోయిందా, పక్కకు పెట్టిండా? ఏం చెప్తారు మరి? అధికారంలోకి వచ్చాక, రాష్ట్రం సాధించుకున్నాక, అధికారం వచ్చాక ఎన్నికలన్నింటికి వస్తాయి. 5 సంవత్సరాలు ఎన్నికల్లో గెలవాలి. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళు, తప్పుడు మేనిఫెస్టోలు తెచ్చేటోళ్ళు, సాధ్యం కాని మేనిఫెస్టోలు చెప్పేటోళ్ళు, కళ్ళబొల్లి మాటలు చెప్పే నేతలు చాలామంది ఉంటారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. కనుక తప్పుదారి పట్టించే, ప్రభావితం చేసే నేతల వల్ల ఈ అభివృద్ధి అనేది ఆగిపోవద్దని కొద్దిమంది ముఖ్య నేతల్ని పార్టీల అభివృద్ధిలో భాగంగా చేర్చుకొని ఉండొచ్చు కాక, అది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి. కనుక కొంతమంది నేతల సహకారం కూడా తీసుకొని పార్టీ బలంగా ఉండి ఎన్నికల్లో గెలిస్తేనే, అధికారం సుస్థిరంగా ఉంటేనే అభివృద్ధి అనేది శాశ్వతంగా జరుగుద్ది అనేది అందులో భాగంగా తీసుకుందే తప్ప మరొకటి కాదు. ఇవాళ అధికారం పైన చూస్తున్నాం కదా, ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎన్ని స్కీములు ఆగిపోయినాయి, రైతులకు ఎంత గోసపుచ్చుకుంటున్నారు, నిరుద్యోగులకు ఎంత గోసపుచ్చుకుంటున్నారు, విద్య వైద్యం ఎంత కుట్టుపడ్డది, ఏ విభాగం ఎన్ని రకాల కుట్టుపడ్డది అనేది ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అందుకని కేసీఆర్ గారు 2 దఫాలుగా ఉంటేనే ఇంత సుదీర్ఘమైన అభివృద్ధి అనేది అంత తక్కువ కాలంలో జరిగింది. ఇవాళ దేశంలో రాష్ట్రం అగ్రభాగాన ఉందంటే 2 టర్ములు కేసీఆర్ గారు ఉన్నారు కనుక. 3వ టర్మ్ కనుక ఉంటే ఇవాళ
మన రాష్ట్రాన్ని దరిదాపులో కూడా అందుకునే రాష్ట్రం ఉండకపోవచ్చు అనేది వాస్తవం. సుస్థిర ప్రభుత్వం ఉండాలి, శాశ్వత అభివృద్ధి జరగాలి. దాంట్లో భాగంగా చేరికలు జరిగినాయే తప్ప వేరే రాజకీయ కాంక్ష ఇతర కారణం కానే కాదు. ఫైనల్గా చెప్పండి, కేసీఆర్ ఎప్పటి నుంచి ప్రజల్లోకి వస్తారు? దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? కేసీఆర్ గారు అవసరం ఎంత మేరకు ఉందో అంత మేరకు ఖచ్చితంగా వస్తారు. కేసీఆర్ గారు అనేది ఒక లెజెండ్, అన్రిమార్కబుల్ లీడర్, పనిచేసే అద్భుతమైన నాయకత్వం ఈ పార్టీకి ఉంది. ఈ పార్టీ బ్రహ్మాండమైన పోరాటాలు కొనసాగిస్తున్నాం. మా పోరాటాలన్నీ కూడా ప్రతి నిమిషం కేసీఆర్ గారు చేసే ఆలోచనలు, సలహాలు, వారి యొక్క డైరెక్షన్, దశ దిశతోటే ఇదంతా నడుస్తున్నది. కనుక కేసీఆర్ గారు ఉద్యమాన్ని అట్లా వెనుకుండే నడిపించారు, ప్రభుత్వాన్ని అట్లా వెనుకుండే నడిపించారు. రేపు అధికారంలో కూడా అదే రీతిలో తీసుకొస్తారు. కేసీఆర్ గారు అనేది ఒక శక్తి, మహాశక్తి. ఆయన పనితీరు అర్థం కాక చాలామంది బొక్కబొర్ల పడ్డోళ్ళు ఉన్నారు తప్ప ఆయన పనితీరు తెలిసినోడు ఎవరు కూడా ఈ రకంగా బయటికి రా అని పిలువరు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేసీఆర్ సంబంధించి త్వరలోనే ఎప్పుడెప్పుడు బయటకు వస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ కేసీఆర్ మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు, మమ్మల్ని అందరినీ వెనుకొండి నడిపిస్తున్న పరిస్థితి. కేసీఆర్కి తెలిసి ఎప్పుడు రావాలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే సర్కారు ఈ 2.5 ఏళ్ల అభివృద్ధి విధ్వంస పాలన చేస్తుందో దానికి సంబంధించి కేసీఆర్ డైరెక్షన్లోనే మేము అందరం పనిచేస్తున్నాం. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదంటూ కూడా రవీందర్ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కవిత కామెంట్స్ పై కూడా చాలా సీరియస్గా కామెంట్ చేసిన పరిస్థితి. కవిత ఇంకా ఇట్లనే మాట్లాడితే కవిత సంగతి ఏందో తేల్చుకుంటాం. ఇన్ని రోజులు కేసీఆర్ కూతురుగా కవితను మేము చూసాం. బట్ ఇప్పుడు ఆమె ఒక పార్టీ నాయకురాలుగా పెట్టింది. కేవలం టీఆర్ఎస్ అని పెట్టుకున్నదంటేనే కేసీఆర్ ముఖం చూసో లేకపోతే కేసీఆర్ పార్టీ పేరు చూస్తే 4 ఓట్లు పడతాయన్న ఉద్దేశంతోనే కవిత పెట్టింది టీఆర్ఎస్ అని పెట్టుకుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకొకసారి కనుక కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే మా జవాబు ఇంకా వేరే రీతిలో వస్తుందని చెప్పేసి కూడా కవితను హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్, తెలుగు కోసం తెలంగాణ భవన్ నుంచి.